మాదిరిగా మీడియా వాళ్ళు కూడా ఎప్పటికప్పటికి మన సమాచారాన్ని కూడా చేరవేస్తే ఇంకా త్వరితగతిన మేము ఇటువంటి కేసులని ఛేదించుకోవాలి. ఓకేనా? వెహికల్ డ్రైవర్ మన వెహికల్ నెంబర్ అంతా డీటెయిల్స్ ఈరోజు 1 టౌన్ పిఎస్ పరిధిలో, ప్రొద్దుటూరు 1 టౌన్ పిఎస్ పరిధిలో పోలీసు వారికి రామన్న సమాచారం మేరకు వెహికల్ నెంబర్ AP 39 UD 6534 అనే వెహికల్లో ప్రజల యొక్క సప్లై చేస్తున్న PDS రైస్ను అక్రమంగా తరలిస్తున్నారని రాబడిన సమాచారం మేరకు ఆ వెహికల్ అదుపులోకి తీసుకున్నాము. ఈ వెహికల్ సప్లై చేస్తున్న వ్యక్తి పేరు వచ్చేసి సుబ్బయ్య కొడుకు వచ్చేసి సృజన్, అదే మాదిరిగా వాళ్ళ డ్రైవర్ వచ్చేసి జయన్న. వీళ్ళ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నాము. అదుపులోకి తీసుకొని దాని మేరకు వచ్చేసి ఈరోజు కేసు రిజిస్టర్ చేయడం జరిగినది. అదే మాదిరిగా ఇంకా దీని వెనుకల ఎవరెవరు ఉన్నారనేది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో కూడా త్వరితగతిన కంప్లీట్ చేసేసి వీళ్ళందరినీ చట్టం ముందు పెట్టేసి వీళ్ళకు కఠిన శిక్ష పడే విధంగా చేస్తామని మీడియా తరఫున తెలియపరచుకుంటున్నాం. 20 బ్యాగ్స్ PDS రైస్ మనకు ఆ వెహికల్లో దొరికాయి. ఇంకా రిమైనింగ్ వీళ్ళు ఎక్కడెక్కడ కలెక్ట్ చేస్తున్నారు, ఏ విధంగా కలెక్ట్ చేస్తున్నారు అనే దాని గురించి కూడా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేస్తాను ఉన్నాం. ఇంకా దీని వెనుకల ఎవరెవరు ఉన్నారు వాళ్ళ గురించి కూడా ఆరాధిస్తాను. తొక్కించే ప్రయత్నం ఏమని కాదు, కానీ అక్కడ స్టాప్ చేసినప్పుడు నిలబెట్టకోకుండా సైడ్కి తీసుకెళ్లారనేది మాకు వచ్చిన సమాచారం, జరిగిన వాస్తవం కూడా అది. దానిపైన కూడా కొన్ని సెక్షన్స్ యాడ్ చేస్తూ అతనిపైన కఠినంగానే చర్య తీసుకొని వీళ్ళపైన సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేస్తాం. ప్రీవియస్ వీళ్ళపైన ఏమేమి కేసులు ఉన్నాయి, ఏమేమి ఎట్లెట్లుంది అనేది కూడా దాని గురించి కూడా ఆరాధిస్తాం. తొందరలోనే సస్పెక్ట్ షీట్ కూడా వాళ్ళ మీద ఓపెన్ చేస్తాం. వీళ్ళపైన దాని గురించి ఓసారి ఆరాధిస్తాను. అది కూడా ఓసారి చెక్ చేసేసి మన CCTVs ద్వారా అది కూడా తమకు తెలియపరుస్తాం. ఉన్నాడు, అతని కూడా రేపు మార్నింగ్ అరెస్ట్ చేస్తాం. అరెస్ట్ అయిన పర్సన్ వచ్చేసి సుబ్బయ్య, జయన్ అనే పర్సన్స్ ఇద్దరు అరెస్ట్ అయ్యారు. సుబ్బయ్య కొడుకు సుజన్ అనే వ్యక్తి అప్స్కాండింగ్ లో ఉన్నాడు, అతన్ని కూడా అరెస్ట్ చేయాల్సింది. సెక్షన్ ఆఫ్ లో ఒకసారి మీకు ఇంక్లూడింగ్ FIR కూడా ఇస్తాము, అది దాన్ని డిస్ప్లే కూడా చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.